టెర్రస్ గార్డెన్లోకి అడుగుపెట్టిన వెంటనే రకరకాల మొక్కలు స్వాగతం పలుకుతూ ఉంటాయండి. వాటిల్లో పూల మొక్కలు అంటే కొన్ని చూపిస్తున్నాను ఇక్కడ. కనకాంబరం, మెంకిన, వాటితో పాటు ఇక్కడ ఇంకొక మొక్క అండి. అదేంటో ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా పూలు పూయగలిగే మొక్కలు పెంచుకున్నాం అనుకోండి, మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. గార్డెన్ చూడటానికి కూడా కంటికింపుగా ఉంటుంది కదండి. అలాగే ఆ మొక్కలో కొంచెం చిన్న తమాషా ఉందనుకోండి, మరింత బాగుంటుంది కదా. ఈరోజు అటువంటి మొక్క మీకు చూపిస్తున్నాను. అది నేల మీద వేసుకోవచ్చు, కుండీలోనూ వేసుకోవచ్చు. మనం 4 రోజులు కాదు కదా, వారం పాటు ఊరెళ్ళినా ఇబ్బంది ఏమి ఉండదు. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఎక్కువ రేటు కూడా కాదు. కంటికి ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఇంకేమనుకుంటున్నారా మొక్క చూపిస్తాను. చూసారా ఈ మొక్క ఎంత నిండుగా కలర్ఫుల్గా ఉందో. ఆ రంగు కూడా చూడండి ఎంత బాగుందో. దీన్ని టెక్సాస్ సేజ్ అంటారండి ఇంగ్లీష్లోను. నర్సరీలో కూడా టెక్సాస్ సేజ్ అంటే ఇస్తారు. అలాగే మాకు సరదాగా మేము ఇక్కడ దీన్ని బారోమీటర్ ప్లాంట్ అంటామండి. బారోమీటర్ ప్లాంట్ అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. మన వర్షాలు అయ్యి మనకి వస్తాయా రావా అని చెప్పేస్తుందండి ఇది. అంటే జ్యోతిష్యం చెప్పే మొక్క అనమాట. మొక్కలు కూడా జ్యోతిష్యం చెప్తాయంటే భలే తమాషాగా ఉంటుంది కదండి మనకి. ఇది నిండుగా పూసింది అనుకోండి, ఖచ్చితంగా కనీసం మబ్బేసి 2 చినుకులన్నా పడతాయండి. నేను ఈ మొక్కని పెంచిన దగ్గర నుంచి, అంటే నాకు తెచ్చినప్పుడు తెలియదండి మొక్క గురించి. ఆ తర్వాత మా ఫ్రెండ్ చెప్పారు, ఇది బారోమీటర్ ప్లాంట్ అండి, ఈ మొక్క పోస్తే చాలు వర్షం వస్తుంది అని. అప్పటి నుంచి నేను గమనించడం మొదలుపెట్టాను. నిజమేనండి. మా పిల్లలు నవ్వుతూ ఉంటారు, అమ్మ నీ మొక్క పూలు పూసింది ఇంకా వర్షం రాలేదేంటి అని. ఉండండి రా, ఆగండి, ఇవాళ కాదు రేపైనా వస్తుంది, లేదా రాత్రి అయినా వస్తుంది అంటాను. అలాగే వస్తుందండి వర్షం. ఇప్పుడు చూసారా చక్క నిండుగా పూసింది కదా పూలు. ఆకాశం చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ఇలా మేఘావృతం అయిపోయింది ఆకాశం. దీంట్లో కొంచెం షేడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ 20 లీటర్ల పాట్లో వేశాను. సాయిల్ మిక్స్ కూడా మనకి బాగా ఫెర్టైల్ సాయిల్ ఉండాలని లేదండి. మనం మొక్క నాటినప్పుడు మాత్రం కొంచెం కంపోస్ట్ అవి ఇస్తే చాలు. ఆ తర్వాత పెద్దగా మనం ఇవ్వకపోయినా పాపం ఏదో పెరుగుతూనే ఉంటుందండి. ప్రూనింగ్ చేస్తే అంటే మన కుండీని బట్టి మనం ప్రూన్ చేసుకోవాలి. ఇది చిన్న కుండీ కాబట్టి నేను బాగా ప్రూన్ చేసేస్తాను. ప్రూన్ చేసినప్పుడు మాత్రం చాలా భయంకరంగా కట్ చేసేస్తానండి కొమ్మలు. ఇదిగో చూసారా, ఇదంతా ఇక్కడ దాకా తీసేస్తే మళ్ళీ ఎదుగుతూ వచ్చిందండి ఇది. వాటరింగ్ రెగ్యులర్గానే చేసుకోవచ్చు. అండ్ మనం ఏమైనా ఊరెళ్ళినా మానేసినా ఏం పర్లేదండి. కాబట్టి మామూలుగా అయితే మనం కుండీలో మొక్క కాబట్టి రోజు నీళ్లు పోసుకుంటే ఆ మొక్క కూడా హాయిగా పెరుగుతుంది. ఇక చీడపీడలు మాత్రం ఏమీ లేవండి. 0 మెయింటెనెన్స్. మనకి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది, ఎక్కువ సేవ చేయలేము, ఏదైనా రంగురంగుల పూల మొక్క ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక ఈ టెక్సాస్ సేజ్ చాలా సులువుగా పెంచుకోవచ్చు. మనకి ఇక చీడపీడలు ఇబ్బంది ఉండదు, 4 రోజులు నీళ్ళు పోసిన ఇబ్బంది ఉండదు. కానీ సన్లైట్ మాత్రం కావాలి. సన్లైట్ ఉంటేనే మీకు నిండుగా పోస్తుంది. అదొక్కటి గమనించుకుంటే చాలండి, మన గార్డెన్లో చక్కగా పెంచుకోవచ్చు. బారోమీటర్ ప్లాంట్ టెక్సాస్ సేజ్. ఇది పార్కుల్లో ఫెన్సింగ్లకి వాటికి కూడా, అంటే ఫెన్సింగ్లు కాదండి, ఏదైనా ఒక బార్డర్ లైన్ కింద వేసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ రోడ్స్ పక్కన కూడా కనిపిస్తూ ఉంటుందండి. దీంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఆ రంగులన్నీ కూడా ఇంచుమించు ఇలాగా వైలెట్ మిక్సింగ్లోనే ఉంటాయి. భలే ఉంది కదండి. టెక్సాస్ సేజ్ భలే అందంగా ఉంది కదండి. చాలా సులువుగా మన గార్డెన్లో పెంచుకోవచ్చు. వీలైతే మీరు కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇలాగా సులువుగా పెంచుకోగలిగే మొక్కలు మీరు ఏమన్నా పెంచుకుంటూ ఉంటే కనుక అవి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.